విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి. ఇక్కడ మేషరాశి కానీ లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో గురు బలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా జాతకములో శనిపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి. సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి 159 ఇవి ఏవైనా కూడా శుభులు మనకు. కనుక మన జాతకంలో మన లగ్నం నుండి 159 అదేవిధంగా లాభస్థానము కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలితన మరి నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి. గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల, శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి. ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం. ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటాయి. సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలు పెట్టున్నారనుకోండి అది తరచూ ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా 100కు 200% ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి, అన్లక్కీ డేస్ ఏమిటి, ఇవన్నీ 100% చూసుకొని ముందుకు వెళ్ళాలి. దీనివల్ల 100కు 80% మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకొకసారి సూర్య భగవానుడు కానీ చూడండి. ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు. రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ. సో మరలా కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది. కనుక కొందరు కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు. కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి. గురుగారు, మార్చి నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారంటేనే గుప్తము అతి గుప్తము, నిండుకుండా తొనకదు అనేటువంటి విధంగా పాపం. కానీ జాతకరీత్యా వీరికి సూర్యుడు కనుక 12వ భావంలో కానీ 2వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటుంది. వీళ్ళు మనం అంచనా వేయలేము. వీళ్ళు గెలవడానికి ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడరు. అంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి చూసుకుంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా కూడా శిరోవేదన కనబడుతుంది. లాభాల మందగింపు, మోసపూరితమైనటువంటి వాతావరణము వీరికి ఏర్పడే పరిస్థితి ఉంది.
అదేవిధంగా కొంత అనారోగ్యము, ధన వస్తు నష్టము, కార్యాలలో ప్రతికూలత, మానసిక బాధ, ఆహార సంబంధిత విషయాలలో కొంత మనకు ఇబ్బందికరంగా అంటే సమస్యలు, ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటివి జరిగి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కుంభరాశి వారు ఉదర నేత్ర సంబంధ వ్యాధులు, కుటుంబంలో ఖచ్చితంగా కలహాలు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కూడా కొంత వైరము, ఎవరినైతే నమ్మి మనము మన వద్ద పెట్టుకున్నామో లేదా ఎవరి ద్వారానైతే మనము మనన పొంది దాన్ని మర్చిపోయి మనం ఉన్న ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి. అదేవిధంగా కొంత స్థానచలనము, శారీరక శ్రమ, అవమానములు, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. అకారణంగానే కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి మనకు గోచరిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన అవ్వడం కావచ్చును. అదేవిధంగా దుర్మార్గ స్నేహము, అకాల భోజనము, విద్యలో వైఫల్యము ఇలాంటివి కొన్ని ఉన్నవి. దీంతో పాటుగా చక్కటి సర్వదా కొన్ని విషయాలు అనుకూలంగా మారబోతున్నవి. కొన్ని విషయాలు ఇది కాదు అనుకున్న పని కొంత మనకు అనుకూలంగా మారబోతుంది. ఇక అదేవిధంగా ముఖ్యంగా వీరికి ఒక ప్లస్ ఏమిటి అంటే గురుగ్రహము, మనోవాంఛ సిద్ధి, తప్పకుండా దైవానుగ్రహం ఉన్నది. అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది. కార్యంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, బంధువృద్ధి, కీర్తి, ధనలాభము, శరీరము కూడా అద్భుతంగా మారబోతూ ఉన్నది. ఎప్పుడు? గురువు యొక్క మూలకంగా మనం ఏం చేయాలి? గురువుకు సంబంధించిన పాలన చేయాలి, పూజ్యులను గౌరవించాలి. గురువులను వెక్కిరిస్తూ పూజ్యులపై ఇక్కడ అభాండాలు మోపడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక స్త్రీ మూలకంగా కొంత సంతోషము, కనక వస్తు లాభాలు, అకారణంగానే కొన్ని కలహాలు, మీ మాట తుల్లడం మూలకంగా కొన్ని ఇబ్బందులు జరగబోతున్నాయి. జాగ్రత్త. మీ గౌరవము ఏదైతే ఉందో అది నాశనం జరిగే పరిస్థితి, ధనహాని కనబడుతుంది. దూషణలు అంటే ప్రతి విషయంలో కూడా గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలతలు ఏర్పడబోతున్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ ఈ యొక్క కుంభరాశి వారు. ఎందుకంటే జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలనే మనము తీసుకోవాలి. దీని తర్వాత గోచారంలో కూడా నడిచేటువంటి గ్రహాలకు సంబంధించినటువంటిది తీసుకోవాలి. ఇవి రెండిటితో పాటుగా మీ పేరు ఏమిటి, దానికి సంబంధించినటువంటి వ్యవహారిక నామము ఏ రాశిపై పడుతూ ఉన్నది, మీరు ఏ డేట్ నాడు జన్మించారు, న్యూమరాలజీ ప్రకారం ఇలా ఇవన్నీ కూడా చూసుకొని మనం ముందుకు వెళితే కొంత ఈ ఏవైతే ఉన్నాయో వీటి నుండి మనం కొంత తప్పించుకొని ముందుకు వెళ్ళవచ్చు. ఖచ్చితంగా కూడా కొంచెం ఉపశమనం కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా ధర్మపురి కావచ్చును, లేదా ఈ యొక్క శ్రీశైలం కావచ్చును, లేదా ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయమైనా, కొండపై ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికైనా వెళ్ళి చక్కగా అక్కడ ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకొని కూర్చొని ఆ యొక్క భగవంతునికి మీకు
జరిగేటువంటి మంచి చెడు విషయాలను చెబుతూ కొంత కనెక్ట్ కండి. ఖచ్చితంగా కొండపై ఉండేటువంటి దేవాలయాలను సందర్శించండి. అది ఏదైనా కావచ్చు, మెట్లు ఎక్కి దేవాలయంకి వెళ్ళి రావాలి. అలాంటి దేవాలయాలను సందర్శించండి. మంచి రెమెడీ గురుగారు వీళ్ళందరికీ. నమస్తే.